హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్ను క్రియేషన్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ యాటిట్యూడ్ ఎపిసోడ్ నెంబర్ 5. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో వేదు కారుకి తమ హాస్పిటల్ అంబులెన్స్కి కాల్ చేసింది. హలో, నేను వేదాంశిని. నేను చెప్పే అడ్రస్కి వెంటనే అంబులెన్స్ పంపించండి అంటూ తొందర పెట్టింది. వేదమ్మ, ఏం జరిగింది అని అడిగాడు రమణ కంగారుగా. మనం ఆడింది నాటకమని తెలిసి ఆ విశ్వక్ రూపేష్ బ్రోని బాగా కొట్టేసరికి తను స్పృహ కోల్పోయాడు. ఆంటీకి అంకుల్కి ఏం కాలేదు అంటూ కారు ఫాస్ట్గా పెంచింది. వీళ్ళు సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి విశ్వక్ పంచు పవర్కి పచ్చడైన రూపేష్ని చూసేసరికి వేదుకి కన్నీళ్ళాగలేదు. తను వచ్చిన 5 నిమిషాలకి అంబులెన్స్ వచ్చింది. వేదుని అక్కడ చూసిన పిఏ బాబు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, సార్ సిరి మేడం ఫ్రెండ్ వచ్చి అతన్ని తీసుకెళ్తున్నారు అని చెప్పాడు హడావిడిగా. అది విని విశ్వక్ బయటికి వచ్చి చూసేసరికి రమణ అంబులెన్స్ ఎక్కడం, అంబులెన్స్ వెళ్ళిపోవడం జరిగాయి. వేదు తన కారు ఎక్కబోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ పడకుండా అడ్డుపడి, హే వేదాంశి, ఏంటి ఇక్కడి దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నావు అని అడిగాడు నవ్వుతూ. నువ్వు మనిషివేనా, అలా కొడతావా? ఏం చేశాడని? ప్రేమించాడు అంతేగా అంటూ కోపంగా చూసింది. ప్రేమించడం తప్పు కాదు వేదు అంటూ కార్ ఎక్కి డోర్ వేసి, మరీ లెవెల్ చూసుకోవద్దు అంటూ కళ్ళెగరేశాడు. కార్ దిగు అన్నది వాయిస్ పెంచి. ఐ లవ్ యూ అంటూ వేదు చేయి పట్టుకొని కిస్ చేయబోయాడు. అంతే, చెంప చెల్లుమనిపించింది. యూ నన్నే కొడతావా? చూడు నేనేం చేస్తాను అంటూ తనని దగ్గరికి లాక్కున్నాడు. వేదు గింజుకుంటుంటే ఇంకా గట్టిగా హక్ చేసుకోబోతుంటే వేదుకి సిరి చెప్పింది గుర్తొచ్చింది. వెంటనే, నీ చేతులు నరికేస్తాడు నా యుగ్ అన్నది. అంతే, టక్కున తనని వదిలేశాడు విశ్వక్. హౌ డేర్ యూ, నన్నే పట్టుకుంటావా? నా యుగ్తో వచ్చి నేనేం చేస్తానో చూడు అన్నది. ఏంటి బెదిరిస్తున్నావా అన్నాడు. లేదు, నిజం చెప్తున్నా. నిన్ను చావగొట్టించకపోతే నా పేరు వేదాంశినే కాదు అన్నది కోపంగా. విశ్వక్, సరే అది చూద్దాం. నెల తిరిగేలోపు మీ ఇంట్లో వాళ్ళ ద్వారా చెప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ కార్ దిగి వెళ్ళిపోయాడు. ఇడియట్, నీ సంగతి చూస్తా అనుకుంటూ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. ఇంకా లేడీ కట్టప్ప అంబులెన్స్ వెనక వెళ్ళింది. విశ్వక్ కార్ దిగి సిగరెట్ తీసి వెలిగించి, ఛా, వాడొకడున్నాడు కదా, వేదుని చూడగానే నాకేం గుర్తుకు రాలేదు అనుకుంటూ కోపంగా అటూ ఇటూ తిరిగాడు. హాస్పిటల్లో వేదుని స్వయంగా తీసుకురావడంతో రూపేష్కి స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. శంకర్కి నోస్కి ఓ బ్యాండేజ్ వేశారు. అమ్మో, వాడు రాక్షసుడు వేదమ్మ, ఎంత బ్రతిమలాడినా వదలలేదు పాపం రూపేష్ అన్నాడు బాధగా. వేదు తీవ్రంగా ఆలోచనల్లో పడింది. తన ఫోన్ ఏది అని అడిగింది. శోభ ఆంటీ తన హ్యాండ్ బ్యాగ్లో నుండి తీసిచ్చి కింద పడిపోతే తీసి దాచాను అన్నది. వేదు రూపేష్ ఫోన్ ఓపెన్ చేయబోయింది. పిన్ అడుగుతుంది. రూపేష్ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసింది, ఓపెన్ అవ్వలేదు. సిరిది ట్రై చేసింది, ఓపెన్ కాలేదు. ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉండగా రూపేష్ చెప్పిన సుకృషి ఫౌండేషన్ గుర్తొచ్చింది. వెంటనే గూగుల్ చెక్ చేసి అందులో ఉన్న నెంబర్కి కాల్ చేసింది. 2 రింగ్స్ తర్వాత అవతల నుంచి, హలో సుకృషి అని వినబడింది అందమైన వాయిస్తో. ఆ గొంతు వినగానే వేదుకి తెలియకుండానే ఏదో ఫీల్ వచ్చి తాకింది. సు సుమధుర ఉన్నారా అని అడిగింది వేదు. ఎస్, నేనే, చెప్పండి. ఐఆమ్ వేదాంశి, వీడి హాస్పిటల్స్ నుంచి. అది విని సుమధుర, చెప్పండి వేదాంశి, ఎందుకు కాల్ చేశారు అని అడిగింది. ఆ గొంతులో తీయదనం వేదుకి ఎంతో నచ్చింది. తన వాయిస్కి దగ్గరగా ఉంది. ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది. వేదాంశి ఉన్నారా లైన్లో అని అడిగింది. హా, ఉన్నా. అది రూపేష్కి దెబ్బలు తగిలి మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఈ విషయం మీ కృతికి చెప్తారా అన్నది వేదు. వాట్, రూపేష్కి యాక్సిడెంటా? ఎప్పుడు అని అడిగింది సుమధుర కంగారుగా. 1 అవర్ బ్యాక్ అనగానే ఏ హాస్పిటల్ అన్నారు అని అడిగింది మధు కంగారుగా. వీడి హాస్పిటల్ అంటూ కాల్ కట్ చేసింది వేదు. సుమధుర వెంటనే యుగ్కి కాల్ చేసి విషయం చెప్పింది. అది విని యుగ్, అంటే వీడు ఊరు వెళ్ళలేదా, షట్ అనుకుంటూ, నువ్వు కంగారు పడుకో, నేను ఇప్పుడే వెళ్తాను అన్నాడు. నేను వస్తాను యుగ్, పాపం వాడికి నువ్వు నేను తప్ప ఎవరున్నారు అన్నది ఏడుస్తూ. అది కాదు మధు అంటూ నచ్చ చెప్పబోతుంటే, ప్లీజ్ యుగ్ అంటూ బ్రతిమలాడింది. సరే, నేను స్కూల్కి వచ్చి నేను పికప్ చేసుకుంటా అన్నాడు. వీళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళి రిసెప్షన్లో అడిగారు. ఈలోపు వసుధ విశ్వక్ వేదుని బెదిరించడం చూడకపోవడం వలన ఆ విషయం తప్పించి రూపేష్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, తన వెంట రమణ, అతని పేరెంట్స్ ఇంకా వేదు ఉన్నారన్న విషయం మాలతి ఆంటీకి పోస్ట్ చేసింది. అది విని మాలతి, నేను ఇంపార్టెంట్ సర్జరీకి వెళ్తున్నా, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చెయ్యి అన్నది. కృతి యొక్క సుమధుర రూపేష్ని వెతుక్కుంటూ వచ్చారు. యుగ్ని చూడగానే వేదు ఎదురెళ్ళి,
నేనే ఫోన్ చేశాను, రూపేష్కి కుడి చేయి ఫ్రాక్చర్ అయింది అని చెప్పగానే అసలు ఏం జరిగింది అని అడిగాడు యుగ్. అంటే అది విశ్వక్ అంటూ చెప్పబోతుంటే నువ్వు నీ ప్లాన్తో వాడిని ఇరికించావా అని అడిగాడు సీరియస్గా. వేదుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తను తడబడడం చూసి సుమధుర ఇప్పుడు అవన్నీ ఎందుకు యుగ్, ముందు అవన్నీ చూద్దాం పదా అన్నది. ఆ రూమ్కి షిఫ్ట్ చేశారు అంటూ రూమ్ చూపించింది వేదు. యుగ్ తన వైపు సీరియస్గా చూస్తూ వెళ్ళాడు. వాయమ్మో, ఏం వేడి చూపులు, ఆ చూపులకే పవర్ ఉంటే కాలిపోయేదాన్ని అనుకుంది వేదు. రూమ్లోకి వెళ్ళగానే వాళ్ళని చూసి లేచారు శంకర్ అంకుల్, శోభ ఆంటీ. మీరెవరు అని అడిగాడు యుగ్ వాళ్ళని చూస్తూ. అది మేము మరి అంటూ నాంచుతుంటే రూపేషు కళ్ళు తెరిచాడు నెమ్మదిగా. మధు అని పిలిచాడు చిన్నగా తనని చూసి. రూపీ అంటూ చేయి పట్టుకుంది మధు కంగారుగా. వేదు లోపలికి రావడం చూసి తనే అంతా చేసింది అన్నాడు చిన్నగా. అది విని యుగ్గు కోపంగా అనుకున్నా ఈవిడ గారి నిర్వాహకమే అని అనగానే అది విని పక్కనే ఉన్న రమణ అదేంటి సార్ అలా అంటారు, వాళ్ళు ప్రేమించుకున్నారు, సిరి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారనే కదా ఇదంతా చేసింది, ఒప్పుకోరనే కదా ఇదంతా చేసిందే మా వేదమ్మ అన్నాడు సీరియస్గా. ఆహా, ఈవిడేమైనా ప్రేమ పెళ్ళి అనే ఆర్గనైజేషన్ రన్ చేస్తుందా? అసలు ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడాలి, ఎందుకీ నాటకాలు, అది కూడా విశ్వగాడితో అన్నాడు ఎగాదిగా చూస్తూ. అలాంటప్పుడు నువ్వే రావచ్చు కదా మిస్టర్ కృతియుగ్, అట్లీస్ట్ వాళ్ళని కలపడానికి ట్రై చేసా, నువ్వు అది కూడా చెయ్యలేదుగా అన్నది సీరియస్గా వేదు. ఏంటి నువ్వు ట్రై చేసింది, వీడిని బకరా చేసి బలి ఇవ్వడమా అంటూ రూపేష్ వైపు చూశాడు. నేను ఒకటి చెప్పచ్చా వేదాంశి గారు అంటూ వేదు వైపు చూసింది సుమధుర. చెప్పండి అంటూ తలూపింది వేదు. మా కృతియుగ్ గురించి మీకేమీ తెలీదు. తను రాని కారణం రూపేషు నేను అనాథలం, కానీ యుగ్ లేకపోతే మేము లేము. మా ఇద్దరికి యుగ్ అంటే ప్రాణం, ఇంకా తనకి మేము అంతే. తను ఎందుకు రాలేదు అని మీరు అడుగుతున్నారు, దానికి కారణం ప్రేమ అనేది ఇద్దరు డిసైడ్ చేసే విషయం. బట్ పెళ్ళి అలా కాదు, పెద్దలు నిర్ణయించాలి. రూపేష్కి పేరెంట్స్ అయినా మా సురేష్ మామ, సునంద అత్త, యుగ్గు పేరెంట్స్ వాళ్ళు. మనం మాట్లాడేదానికి, పెద్దవాళ్ళు మాట్లాడి ఒప్పించేదానికి చాలా తేడా ఉంటుంది. అందుకే తను ఇంతకాలం ఆగాడు. ఏ టైంకి చెయ్యాలో మా యుగ్గికి బాగా తెలుసు అంటూ ముగించింది సుమధుర. సుమధుర చెప్పిన దాంట్లో ఒక ఎగతాళి కానీ, పొగరు కానీ, అన్నీ తెలుసు అనే అహంకారం కూడా కనిపించలేదు వేదుకి. తాను చెప్పాలనుకున్న దాన్ని చాలా క్లారిటీగా చెప్పింది మధు. యుగ్ సరే డిశ్చార్జ్ రాయి, మేము వెళ్తాం అన్నాడు సీరియస్గా. నో, తను 3 days కదలడానికి వీల్లేదు అన్నది కంగారుగా వేదాంశి. వాడు కదలడు, నేను కదిలిస్తా అంటూ మధు ఆ సెలైన్ పట్టుకో అంటూ రమణ వైపు చూస్తూ డోర్ తెరువు బాబు అంటూ రూపేష్ని 2 చేతులతో పైకి లేపాడు. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, బిల్లు గురించి కంగారు పడుతున్నారా, అది నేను చూసుకుంటా అన్నది వేదు. కృతి చూసింది చేసింది, చాలు తప్పుకో అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. వేదు అలాగే ఆశ్చర్యంగా వాళ్ళని ఫాలో అయింది. తను చూస్తుండగానే రూపేష్ని కారు వెనుక సీట్లో జాగ్రత్తగా పడుకోబెట్టి యుగ్గు మధు ముందు ఎక్కారు. కార్ స్టార్ట్ చేశాడు. ఆయనకి ఏమైనా పిచ్చా అంటూ ఆశ్చర్యంగా చూశాడు రమణ. నైట్ ఇంటికి వచ్చింది వేదు. హాల్లోకి రాగానే వేదు ఆగో అన్నది మాలతి కోపంగా. వేదు ఆగి ఏంటి అని అడిగింది సీరియస్గా. రమణ అని పిలిచింది పెద్దగా. కిచెన్లో నుండి రమణ కంగారుగా వచ్చి ఎస్ మేడం అన్నాడు. ఇక్కడ నీకొచ్చే జీతం చాలడం లేదా, నాటకాలు మొదలు పెట్టావు, సైడ్ బిజినెసా అని అడిగింది కోపంగా. వేదుకు అర్థమైంది మామ్ ఇందులో తన తప్పు లేదు, తప్పంతా నాదే, నువ్వేదైనా అనాలనుకుంటే నన్ను అన్నది. క్రిష్ ఇంట్లో లేడు టైంకి. అవునా, అయితే చెప్పు, సిరికి ఒక అనాథని కట్టబెట్టాల్సిన అవసరం నీకేంటి అని అడిగింది కోపంగా. వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు మామ్, అందుకే కలపాలని ట్రై చేశా అన్నది సీరియస్గా. ఏంటి నువ్వు కలిపేది, నీకేంటి అంత అవసరం, దారిని పోయేవాడిని తీసుకొచ్చి మీ ఇంటి అల్లుడిని చేసుకోండి అంటే ఎవరికైనా కాలుతుంది, అందుకే వాళ్ళు వాడిని తన్ని పంపించారు, నేనైతే అరెస్ట్ చేయించేదాన్ని అంటూ అక్కడే ఉన్న వసుధాతో సిరి వాళ్ళ బ్రదర్ కదా కొట్టింది అని అడిగింది. అది చూడలేదు మేడం, నేను వెళ్ళేసరికి రమణ అంబులెన్స్ ఎక్కడం చూసి, అది కూడా మన హాస్పిటల్ అంబులెన్స్ అవ్వడంతో ఫాలో అయ్యాను అన్నది. గొప్ప పని చేశావు, నీకు జీతం చాలడం లేదా, ఇలా దొంగతనంగా ఫాలో అవుతూ మా మమ్మీకి ఉన్నవి లేనివి కల్పించి చెప్తూ సైడ్ బిజినెస్ చేస్తున్నావా అని అడిగింది వేదు కూడా కోపంగా. ఇందులో తన తప్పు లేదు, చేసిందంతా మీ ఇద్దరు అంటూ వేదు వైపు రమణ వైపు ఎగాదిగా చూసింది మాలతి. ఓహో, రమణకి ఒక న్యాయం, వసుధాకి ఒక న్యాయమా అంటూ నీ శాలరీ ఎంత అని అడిగింది వసుధాని. 1 lakh అన్నది లేడీ కట్టప్ప.
రమణ నీది అని అడిగింది. 40,000 అన్నాడు. మార్నింగ్ 5 నుంచి రాత్రి 11 గంటల వరకు మనకి అన్నీ అందించే రమణకి 40,000. నీకు శాడీలు ఎక్కువ, పని తక్కువ చేసే వసుధాకి 1,00,000. నో వే, రమణ నీ శాలరీ 80,000 అంటూ పైకి వెళ్ళిపోయింది వేదు. మాలతి కోపంగా తన వెనకే వెళ్ళింది. రమణ కాలర్ ఎగరేసి నీకు 100 సార్లు చెప్పాను నాతో పెట్టుకోకు అని. వేదమ్మ వస్తుంది నీ తాట తీస్తుంది అని అంటూ నవ్వుకుంటూ వెళ్ళాడు. వేదు తన రూమ్లోకి వెళ్ళి సెల్ బెడ్ మీదకి విసిరేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే డోర్ నాక్ అయింది. వేదు డోర్ తీసి ఎదురుగా ఉన్న మాలతిని చూసి వాట్ మామ్ అని అడిగింది. లోపలికి రావద్దా అని అడిగింది. షూ అని కాదు, బాగా టైర్డ్ అయ్యాను, స్నానం చేసి వస్తాను అనగానే మాలతి లోపలికొచ్చి వేదు చేయి పట్టుకొని బాల్కనీలోకి లాక్కెళ్ళింది. హైదరాబాద్ సిటీ లైట్స్తో వెలిగిపోతుంది. చూడు అన్నది. ఏం చూడాలి అని అడిగింది వేదు. అవన్నీ అంటూ చేత్తో చూపిస్తూ మిడిల్ క్లాస్ ఇల్లు అంటూ వేరే వైపు తీసుకెళ్ళి ఇవన్నీ మాస్ పీపుల్ ఉండేవి, మరి మనం వాళ్ళలో కాకుండా వీళ్ళలో కాకుండా ఇంత దూరంలో ఎందుకున్నాం అని అడిగింది మాలతి. కావాలనుకుంటే ఉండొచ్చు మామ్ అంటూ భుజాలు ఎగిరేసింది. నో మై డియర్ ప్రిన్సెస్, అలా ఎప్పటికీ జరగదు. మనం ఎంత అడ్జస్ట్ అయినా వాళ్ళ ఇరుకు మనసుల్లో మనకి చోటివ్వరు. ఐ మీన్ టు సే దేర్ హార్ట్స్ ఆర్ ఆల్సో నారో. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ కాజ్ ఐ హ్యావ్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్ విత్ క్రిష్ ఫ్యామిలీ అన్నది సీరియస్గా. మామ్, మరి డాడీ కూడా అక్కడి నుంచే వచ్చాడుగా, మరి నువ్వెలా యాక్సెప్ట్ చేసావు అని అడిగింది. అదే చెప్తున్నా, నేను చేసిన పొరపాటు నువ్వు చెయ్యొద్దు అని. కాకపోతే నా లక్ బాగుండి క్రిష్ నాకు తగ్గట్టు మౌల్డ్ అయ్యాడు అన్నది. మౌల్డ్ అవ్వలేదు మామ్, నువ్వు మౌల్డ్ చేసుకున్నావు. సరే అలాగే అనుకో. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు హెల్ప్ చేసిన ఆ సీరియల్ లవర్ ఇంకా రమణ వీళ్ళంతా నీ దరిద్రపుల్లో కూడా నిల్చోలేరు. నువ్వు మన 1,000 కోట్ల ఆస్తికి వారసురాలివి. ముఖ్యంగా నువ్వు నా కూతురువి, నా ప్రాణానికి ప్రాణం నువ్వు. ఇలా నాటకాలు అవి ఇవి ఆడటం నాకు నచ్చలేదు. అండ్ వాడెవడో మన హాస్పిటల్కి వచ్చి నీ మీదనే అరిచాడని తెలిసింది. ఎవరు వాడు అని అడిగింది కోపంగా. అమ్మో, కృత్య గురించే అడుగుతుంది. తను సురేష్ గారి అబ్బాయి అంటే ఇంకేమైనా ఉందా? సీసీ కెమెరా చెక్ చేస్తా అంటుందేమో అనుకుంది. వేదు, ఏంటి మాట్లాడవు, ఎవరాడు అని రెట్టించింది. మామ్, తను రూపేష్ ఫ్రెండ్ అండ్ ఇందులో తన తప్పేం లేదు. తప్పంతా సిరి వాళ్ళ అన్నేది. వాడొట్టి రోగ్, నాతో మిస్బిహేవ్ చేశాడు ఇడియట్ అని తిట్టింది. వాట్, నీతో మిస్బిహేవ్ చేశాడా? తను విశ్వక్ కదా, మోడల్ అనుకుంటా అని అడిగింది సీరియస్గా. హా మామ్, వాడే. నీ కోపం వాడి మీద చూపించు. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ బాత్ అంటూ వెళ్ళింది. వెంటనే మాలతి దినేష్కి ఫోన్ చెయ్యాలనుకొని వద్దులే, మొన్న ఆ విధవని చూపించి అరెస్ట్ చెయ్యంటే నాకే నీతులు చెప్పాడు అనుకుంటూ నందగోపాల్కి కాల్ చేసింది. ఆయన లిఫ్ట్ చేసి నమస్తే మాలతి మేడం అన్నాడు నీరజంగా. ఏంటి గోపాల్ గారు, మా దగ్గర సీక్రెట్స్ హైడ్ చేస్తున్నారు అని అడిగింది. సీక్రెట్ లేదు సిగరెట్ లేదు అనుకుంటూ దేని గురించి మాట్లాడుతున్నారు అని అడిగింది. అదేనండి, ఆ రోహిత్ మీ అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారని విన్నాను, నిజమేనా అని అడిగింది. అబ్బా వదిలేయండి మేడం, రాత్రి 8 గంటలకి ఫోన్ చేశారంటే ఏదో ముఖ్యమైన విషయం అయ్యి ఉంటుంది. అదేంటో చెప్పండి అన్నాడు సీరియస్గా. నాకు 2 విషయాల్లో మీ హెల్ప్ కావాలి. ఒకటి వాడు అదే మీ మంత్రి పదవి పోవడానికి కారణమైన ఆ లాయర్ని పొగరు అణిచి నా ముందు పడేయాలి. రెండోది మీకు విశ్వక్ తెలుసు కదా అని అడిగింది. ఎవరు? మోడల్ విశ్వక్ గురించే కదా మీరు అడిగేది? హా వాడే అన్నది. తెలుసు. అయితే వాడు మా వేదుతో మిస్బిహేవ్ చేశాడు. రేపు నన్ను కలవాలి, నా కూతురికి సారీ చెప్పాలి అన్నది. రెండోది ఈజీనే, కానీ మొదటిదే కష్టం అన్నాడో లేదో. ఏంటండి మీరు, పార్టీ ఫండ్ ఎంత ఇచ్చాను మీకు? మా డాడీ సపోర్ట్తోనే కదా మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఎగురుతుంటే, అబ్బా మాలతి గారు కాస్త తట్టుకోండి మేడం. కష్టమని మాత్రమే అన్నాను, కుదరదు అనలేదు కదా. బుద్ధి బలం ఉన్నవాన్ని మనం పవర్తో కొట్టచ్చు, కండబలం ఉన్నవాన్ని మన బుద్ధి బలంతో కొట్టచ్చు. కానీ వాడికి 2 ఉన్నాయి. దేనికి భయపడడు, ఎవరికి తల వంచడు. ఇలాంటి వాణ్ణి వంచాలి అంటే టైం కోసం ఆగాలి అంటూ మాలతిని శాంతపరిచాడు. సరే ముందు ఆ విశ్వక్ని పంపించండి అంటూ కాల్ కట్ చేసింది. ఆయన ఈవిడ కన్నా తుఫాన్ నయం, వచ్చే ముందు ఇన్ఫామ్ చేస్తుంది. ఆ జయకృష్ణకి చేతులెత్తి దండం పెట్టాలి భరిస్తున్నందుకు అనుకుంటూ విశ్వక్ నెంబర్కి కాల్ చేశాడు. 3-4 రింగ్స్ తర్వాత విశ్వక్ లిఫ్ట్ చేసి ఏంటి సార్ ఈ టైంలో అని అడిగాడు నవ్వుతూ. డిన్నర్ టైం అయింది కదా, తిన్నావో లేదో కనుక్కుందామని చేశాను అన్నాడు సీరియస్గా.
ఏంటి సార్ అంత కోపం? అంతా ఓకే కదా అని అడిగాడు. నువ్వు విడి హాస్పిటల్స్ మాలతి గారి అమ్మాయి వేదాంశితో మిస్బిహేవ్ చేశావా అంటూ పాయింట్లోకి దిగాడు. హో అదా సంగతి అంటూ నవ్వి, నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుంటావా అని అడగడం మిస్బిహేవ్ అవుతుందా ఎక్కడైనా అని అడిగాడు విశ్వక్. పెళ్ళా అంటూ నోరు తెరిచి ఒక్క నిమిషం తర్వాత, అంటే నీకు వాళ్ళ ప్రాపర్టీస్ గురించి తెలుసు అన్నమాట అన్నాడు వెటకారంగా. లేదు సార్, అంత డెప్త్గా తెలీదు. తను మా సిరికి బెస్ట్ ఫ్రెండ్, చూడగానే నచ్చింది, ప్రపోజ్ చేశాను. విడి హాస్పిటల్స్ వాళ్ళదే అని మాత్రం తెలుసు అన్నాడు. ఎవరికి వినిపిస్తున్నావు నీ స్టోరీసు? డబ్బులు ఇవ్వడం లేట్ అయితే మోడలింగ్ కంపెనీ వాళ్ళని ఎలా ఆడుకుంటావో నాకు తెలీదా? సినిమాలో ట్రై చేయి రిష్విక్ అంత యాక్టర్ అవుతావు అన్నాడు. సరే సార్, ఇప్పుడేంటి? ఒక అందమైన అమ్మాయి వెనుక 1000 కోట్ల ఆస్తి ఉంది, రెండు నచ్చాయి, ఏమంటారు ఇప్పుడు అని అడిగాడు విసుక్కుంటూ. హోహో, కాస్త తట్టుకో. మమ్మల్ని ఇంప్రెస్ చేసినంత ఈజీ కాదు మాలతిని ఇంప్రెస్ చేయడం. ఆవిడ ముందు మాట్లాడాలంటే నాకే టెన్షన్ వస్తుంది ఒక్కోసారి. అలాంటిది వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నావు. కుదరదు కానీ రేపు వెళ్ళి ఆవిడని కలిసి సారీ చెప్పిరా అన్నాడు. అని ఎవరన్నారు? మీరా? ఆవిడ అంటూ సీరియస్ అయ్యాడు విశ్వక్. ఆవిడే ఫోన్ చేసింది నాకు. నువ్వు బాగా తెలుసున్నా ఎలా తెలుసో మరి అనేసరికి, ఎలా తెలిస్తే ఏంటి కానీ నాకు ఆవిడ నెంబర్ పంపండి, నేను మాట్లాడతాను. అండ్ రేపు నేను యాడ్ షూట్ కోసం జైపూర్ వెళ్తున్నా. ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేయండి. నా గురించి ఆమెకి చెప్పండి. ఎలా చెప్తారో ఏం చెప్తారో మీ ఇష్టం. బట్ నెక్స్ట్ మంత్ వాళ్ళ హాస్పిటల్ స్పెషల్ వింగ్ ఓపెనింగ్కి నేనే చెయ్యాలి అంటూ కాల్ కట్ చేశాడు. నందు అంకుల్ వీడు సామాన్యుడు కాదు అనుకున్నాడు. రూపేష్ని వేరే హాస్పిటల్లో చూపించి తర్వాత తనింటికి తీసుకెళ్లాడు యుగ్. సునంద రూపేష్ని అలా చూసి కంగారు పడిపోతే చైతు మాత్రం, అరే రూపీ, అవసరమా నీకు లవ్వు అంటూ చీవాట్లు వేశాడు ఫుల్గా. మధు అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేసింది. సునంద రూపేష్కి తినిపిస్తూ, అసలు ఎందుకు ఇలా తన్నాడు వాడు? లవ్ చేయడం తప్పు కాదుగా అన్నది బాధగా. కాదు, కానీ సినిమాల్లో లాగా లేని పేరెంట్స్ని క్రియేట్ చేయడం, సౌండ్ పార్టీ అని కలరింగ్ ఇస్తే ఇదిగో రిజల్ట్ ఇలాగే ఉంటుంది అన్నాడు యుగ్గు అన్నం తింటూ. అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది సునంద. అసలు నేను చెప్పాను నీకు ఊరు విడిచి వెళ్ళు అని, విన్నావా? లేదు, నీ బద్ధకంతో ఇంత దూరం తెచ్చుకున్నావు. అసలు నిన్ను కాదనాల్సింది. నిన్ను సిరిని గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తుందే ఆ డాక్టర్ పాప, తనని అన్నాడు కోపంగా. మధ్యలో ఈ డాక్టర్ పాప ఎవరు అని అడిగింది సునంద. క్రిష్ బాబాయ్ కూతురు అంటూ చెప్పింది మధు. వాట్, వేదాంశీనా అని అడిగింది కంగారుగా సునంద. అవును తనే అంటూ చేతికి పెరుగు వేసి, మేం వెళ్ళింది కూడా వాళ్ళ హాస్పిటల్కే. నాకు ఎక్కడ మాలతి పిన్ని కనబడుతుందో అని భయం వేసింది అనగానే, కనబడితే ఏంటి, పక్కనే వీడున్నాడుగా అన్నాడు చైతు యుగ్ని చూపిస్తూ. నువ్వు ఆవిడ కనబడకపోతేనే ఎక్కడ కనబడుతుందో అని కంగారు పడ్డావు. నేనేకంగా ఆమె కారు గ్లాస్ పగలగొట్టి ఆమెకే వార్నింగ్ ఇచ్చా అంటూ బాంబు పేల్చాడు లాయర్ బాబు వాటర్ తాగుతూ. అందరూ షాక్. నువ్వెవరో తను గుర్తుపట్టిందా అని అడిగింది సునంద కంగారుగా. పట్టలేదు, పట్టినా పీకేదేం లేదు అంటూ పైకి లేచి, అరే రూపీ, తినేసి నా రూమ్లోకి వచ్చేయి అంటూ వెళ్ళిపోయాడు. చూసావా మామ్, డాడీ వాళ్ళకి దూరంగా ఉండాలని కదా ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, కనీసం కలిసే ప్రయత్నం కూడా చేయరు. వీడేకంగా ఆమెకి వార్నింగ్ ఇచ్చా అంటున్నాడు అనగానే, అవునత్త, ఈ విషయంలో మాత్రం నేను చైతుకే సపోర్టు. వాళ్ళ మనుషులు కాదు, ప్రాణాలు తీయడం పెద్ద విషయం కాదు వాళ్ళకి. అలాంటిది ఆవిడతో గొడవలు ఎందుకు యుగ్గుకి? మామకి చెప్పి తనకు అర్థమయ్యేలా చెప్పమను అంటూ కిచెన్లోకి వెళ్తుంటే, నువ్వేదోని చూసావా అని అడిగింది సునంద. చూడటమే కాదు, మాట్లాడాను కూడా అన్నది. తను మాలతిలాగా రూడ్గా ఉందా అనగానే, లేదత్తా, తనంతా బాబాయ్ పోలిక అంటూ కిచెన్లోకి వెళ్ళింది. సులోచన ఆలోచనల్లో పడింది. రూపేష్ రూమ్లోకి వెళ్ళి సీరియస్గా యుగ్ బెడ్ మీద పడుకున్నాడు. యుగ్ ల్యాప్లో ఏదో కేస్ స్టడీ చేస్తూ సోఫాలో కూర్చున్నాడు. కాసేపు తర్వాత బావా అని పిలిచాడు రూపీ. మరి అది మరి యుగ్ తలెత్తకుండా మర్యాదగా విషయం చెప్పలేదనుకో అన్నాడు. అయితే నేను సిరితో మాట్లాడాలి అంటూ టక్కున లేచి కూర్చున్నాడు. మాట్లాడు, దానికి నా పర్మిషన్ ఎందుకు అనగానే, అది కాదు బావా, మార్నింగ్ తనని మా కళ్ళ ముందే హౌస్ అరెస్ట్ చేశాడు ఆ విస్సుగాడు, ఫోన్ కూడా లాగేసుకొని ఉంటారు అన్నాడు బాధగా. హ్యూగ్ ఏం మాట్లాడకుండా ల్యాప్లోకి తల మొత్తం దూర్చేశాడు. సిరి నా కోసం కంగారు పడుతూ ఉంటుంది, అందుకే నేను బాగానే ఉన్నానని ఒకసారి తనకి తెలిస్తే చాలు అన్నాడు.
తెలియకపోయినా నష్టం లేదు, నువ్వు పడుకో అనగానే, రే దుర్మార్గుడా, నీకు లవర్ లేకపోయేసరికి నా బాధ అర్థం కావడం లేదు అంటూ కోపంగా చూశాడు రూపి. మధు లోపలికొచ్చి రూపేష్కి మెడిసిన్స్ ఇస్తూ, ఏంట్రా వాడితో గొడవ పడుతున్నావని అడిగింది. చూడవే వీణ్ణి, సిరితో మాట్లాడాలి అంటే ఏం అవసరం లేదు అంటున్నాడు అంటూ ఏడుపు మొహం పెట్టాడు. నీ ఫోన్కి వాడి పర్మిషన్ దేనికి అంటూ ఆశ్చర్యంగా చూసింది. అబ్బా మధు అంటూ విషయం చెప్పి, కనీసం నువ్వైనా అర్థం చేసుకో ప్లీజ్ అన్నాడు. సరే సరే అంటూ నవ్వి ఛార్జింగ్లో ఉన్న యుగ్ ఫోన్ తీసుకుంది. ఓయ్ మధు, నా ఫోన్ ఎందుకు తీసావు అని అడిగాడు లాపి పక్కన బట్టి. పోనీలేరా పాపం, ఒక్కసారి మాట్లాడుతా అంటున్నాడుగా అంటూ రూపేష్ వైపు చూస్తూ, నువ్వు నెంబర్ చెప్పు అన్నది. అయితే వాడి నెంబర్లో నుండి చెయ్యి, మధ్యలో నా నెంబర్ దేనికి? వీడి నెంబర్ అయితే గుర్తుపడతారు, నీ నెంబర్ ఎవరికీ తెలియదు కదా అంటూ రూపేష్ వైపు చూసింది. తను నెంబర్ చెప్పాడు. మధు కాల్ చేసి స్విచ్ ఆఫ్ చేశారు అన్నది డల్గా. చా అంటూ దిండు మీద 2 చేత్తో కొడుతుంటే, జాగ్రత్తరా, అది కూడా ఫ్రాక్చర్ అవ్వగలదు అంటూ లేచి ఫోన్ తీసుకున్నాడు యుగ్. సిరి ఫోన్ కలవలేదని వెంటనే వేదుకి కాల్ చేశాడు. వేదు బాత్రూంలో ఉండటం వలన అక్కడే ఉన్న మాలతి ఆంటీ బెడ్ మీద ఉన్న ఫోన్ చూసింది. రూపేష్ బ్రో కాలింగ్ అని చూసి, వీడేంటి ఈ టైంలో అనుకుంటూ లిఫ్ట్ చేయగానే అసలే కంగారులో ఆత్రంగా ఉన్న రూపేష్ కనీసం హలో అని కూడా అనకుండా, వేదు సిరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నువ్వు ఎలాగైనా తనని కాంటాక్ట్ చేసి నేను ఓకే అని చెప్పు, యుగ్ దగ్గర ఉన్నానని చెప్పు అన్నాడు. హే మిస్టర్, నువ్వు ఇవన్నీ ఎవరికి చెప్తున్నావో తెలుసా అని అడిగింది కోపంగా. వేదు అన్నాడు. కాద్రా ఇడియట్ అన్నది మాలతి. వెంటనే రూపేష్ పక్కనే ఉన్న యుగ్తో ఒక్కసారి విను అంటూ స్పీకర్ ఆన్ చేశాడు. వేదాంశి ఎవరు? నీలాగా ఊరు పేరు లేని అనామకురాలు అనుకున్నావా? లేక నీ కళ్ళకి మ్యారేజ్ బ్రోకర్ లాగా కనిపిస్తుందా నా కూతురు అని తిడుతుంటే మాలతి మాటల్లో కోపం పొగరు కనబడి వినబడుతున్నాయి. ఇంకోసారి నా కూతురికి కాల్ చేస్తే ఐ విల్ సీ యువర్ అండ్ అన్నది. ఏం చూస్తావా? నా స్టార్టింగ్ మొన్ననేగా రోడ్డు మీద చూపించా, మర్చిపోయావా అని అడిగాడు యుగ్. మాలతికి ఒక్క నిమిషం అర్థం కాలేదు. వెంటనే ఎవట్రా నువ్వు అని అడిగింది. యోగ్, దినేష్ చెప్పే ఉంటారు నా గురించి. అయినా ఏంటి నువ్వు మా ఫ్రెండ్ గురించి అలా మాట్లాడుతున్నావు? వాడికి నేనున్నా, అయినా ప్లాన్ చేసింది నీ కూతురు. ఇంకోసారి ఎక్కువ మాట్లాడితే మొన్న కార్ గ్లాస్ మాత్రమే పగిలింది, ఈసారి నీ ఇల్లు మొత్తం. బీ కేర్ఫుల్ అంటూ ఫోన్ కట్ చేశాడు. మాలతి ఆంటీకి మైండ్ తిరిగి ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు అలా కూర్చుండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ రూపేష్ ఫోన్ రింగ్ అవుతుంటే చూశాడు ఫ్రమ్ వేదాంశి. వెంటనే లిఫ్ట్ చేసి, హలో వేదు నువ్వేనా అని అడిగాడు ఆత్రంగా. నేనే, నైట్ నాకెందుకు ఫోన్ చేశావు అని అడిగింది. మీ మమ్మీ ఏం చెప్పలేదా అని అడిగాడు సీరియస్గా. చెప్పిందిలే కానీ నువ్వు కరెక్ట్గా 1కి చిల్లీస్ రెస్టారెంట్కి వచ్చేయి, నేను సిరి అక్కడికి వస్తున్నామంటూ కాల్ కట్ చేసింది. 12కి రూపేష్ రూమ్లో నుండి బయటకు వచ్చి ఆంటీ అని పిలిచాడు. కిచెన్లో నుండి బయటకు వచ్చి, ఏంటి రూపేష్ అని అడిగింది. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, ఫోన్ వచ్చింది అన్నాడు. అయ్యో, హెల్త్ బాగోలేదని తెలిసి ఎందుకు రమ్మన్నారు? పర్లేదాంటీ, ఎంత అర్జెంట్ అయితేనే రమ్మంటారు, నేను వెళ్తాను అంటూ చిన్నగా నడుచుకుంటూ కిందికి వచ్చాడు క్యాబ్ బుక్ చేసుకొని. అదొచ్చేలోపే యుగ్కి కాల్ చేశాడు. యుగ్ లిఫ్ట్ చేసి చెప్పరా అనగానే, రే ఎక్కడున్నావు అని అడిగాడు రూపేష్. కారులో, రోడ్డు మీద అనగానే, చా మాకు తెలియదులే. సరే అర్జెంటుగా రెడ్ చిల్లీస్ మాదాపూర్ వచ్చేయి. నువ్వు వెళ్తున్నావా? బ్రేక్ఫాస్ట్ చేసావుగా అంటాడు యుగ్. అబ్బా సిరి వస్తుంది, నువ్వు రారా నాతో. సిరి ఎందుకు వస్తుంది? కొంపదీసి బ్రేకప్ చెప్పడానికా అని అడిగాడు. నీ అబ్బా, మంచి మాటలు రావా నీకు? ముందు నువ్వురా అంటూ కాల్ కట్ చేశాడు. రూపేష్ చేతికి ఆర్మ్స్ లింగ్ పౌచ్, మొహం మీద బ్యాండేజ్లతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వకుండా మధ్యలో వచ్చేసిన ఫ్రెష్ పేషెంట్ అని తెలిసిపోతుంది. రూపేష్ వచ్చిన కాసేపటికి యుగ్ వచ్చి తనని ఎగాదిగా చూసి ఒక టేబుల్ చూసుకొని కూర్చున్నాడు. మనోడు బ్యారర్ని పిలిచి, బాబు మంచి అల్లం టీ తెచ్చిపెట్టుకో చెప్తా అనగానే, 4 కప్పులు తీసుకురా అని రూపేష్ అనగానే, యుగ్ 4 ఎవరికి అంటాడు. రూపేష్ సిగ్గుపడుతూ, సిరికి వేదుకి అన్నాడు. అయితే సిగ్గు తను కదా పడాలి, నీలాంటి చెవటను లవ్ చేసినందుకు అని యుగ్ అనగానే, రూపేష్ అంతలోనే, రే తనతో పాటు వేదు కూడా ఉంది, నా పరువు తీయకరా అయ్యా, నీకు దండం పెడతా కానీ యుగ్ ఏం మాట్లాడకుండా కూర్చోబే ముందు అన్నాడు. ఇంకా రాలేదేంటి అంటూ టైం చూశాడు రూపేష్. 10 నిమిషాల తర్వాత వేదు సిరి ఇద్దరూ వచ్చారు. సిరి రావడమే రూపీ మై బేబీ అంటూ హక్ చేసుకొని ఏడుస్తుంటే వేదు కూడా బాధగా చూసింది.
పృథ్వీకి మాత్రం వీళ్ళ వైపు కూడా చూడకుండా ఫోన్ చూసుకుంటున్నాడు. 2 నిమిషాల తర్వాత ఇంకా మీ సినిమా ఆపి కూర్చోండి అన్నాడు. హలో మిస్టర్, వీళ్ళు ఏడుస్తుంటే మీకు సినిమా లాగా ఉందా అని అడిగింది సీరియస్గా. అవునవును, నువ్వు నిన్న చేసింది సినిమా కంటే ఎక్కువే కదా అన్నాడు. సిరి, యుగ్ బ్రో, తప్ప అంతా నాదే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కేరింగ్ అంటూ కూర్చొని రూపేష్ చెయ్యి పట్టుకుంది. ఈలోపు టీలు వచ్చాయి. మనోడు ఫోన్ పక్కన పెట్టి వాడి కేరింగ్ గురించి నాకు తెలుసులే కానీ వీడిని ఎందుకు కలవాలనుకున్నారో అది చెప్పు అన్నాడు టీ సిప్ చేస్తూ. మా ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోలేదు కదా, అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని నువ్వే దగ్గరుండి ఆ ఫార్మాలిటీస్ చూసి మా పెళ్ళి చెయ్యాలి అన్నది. ఈ మాట నేను ఎప్పుడో చెప్పా, నువ్వు వింటేగా అన్నాడు రూపేష్ సిరితో. వేదు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది యుగ్ ఏం చెప్తాడా అని. లైట్ ఆరెంజ్ ఫుల్ హ్యాండ్ షర్టు, ఒత్తైన క్రాఫ్, చురుగ్గా కదిలే కళ్ళు, చూపుల్లో కూడా అదే యాటిట్యూడు. నన్ను స్కాన్ చేయడం ఆపు, మీ మదర్కి అవతల వాళ్ళతో కాస్త రెస్పెక్ట్గా ఎలా మాట్లాడాలో కూడా తెలీదా అని అడిగాడు. హో అదా, ఐఎమ్ సారీ రూపేష్ బ్రో, యాక్చువల్గా నాతో మా మమ్మీ ఏం చెప్పలేదు. నైట్ నీ కాల్ చూసి నేనే మార్నింగ్ అడిగాను. తను అంటూ ఆగిపోయింది. ఏంటి మేడం, మీ మదర్కి మీరు తప్ప మిగిలిన వాళ్ళంతా మనుషులుగా కనబడడం లేదా అని అడిగాడు యుగ్. అందుకే నేను సిరి ఇంటికి వెళ్ళి ఆంటీని ఎలాగోలా కన్విన్స్ చేసి సిరిని బయటికి తీసుకొచ్చాను. చూడండి మిస్టర్ కృత్యుగ్, నేను చేసిన తప్పే, ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు మీరేం చేయాలో అది చేయండి అన్నది. యుగ్ ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి పక్కకెళ్ళాడు. ఐఎమ్ సో సారీ రూపీ అంటూ చేతిని తడిమింది. ఇడియట్ రాస్కెల్, ఎలా కొట్టాడు మా విస్సుగాడు అనగానే, అది సరే నిన్నేంటి బ్రో అన్నింటికీ నేనే కారణం అంటూ వేలు చూపించావు అని అడిగింది సీరియస్గా. హే అంటే నేను వద్దు వద్దు అంటే వినకుండా నువ్వే కదా ప్లాన్ వేసింది అన్నాడు. అయితే మాత్రం చేసింది దేనికి, మీకోసమే కదా. అవును, నీ ఫోన్ పిన్ ఏంటి అని అడిగింది. ఎందుకు అంటూ కళ్ళెగరేశాడు. నిన్న ఈ యాటిట్యూడ్కి ఇన్ఫామ్ చేద్దామని నీ ఫోన్ ఓపెన్ చేస్తే అవ్వలేదు. నీ బర్త్డే సిరి బర్త్డేలు 2 ట్రై చేసా, నో యూజ్. అప్పుడు నువ్వు సుకృషి గురించి చెప్పింది గుర్తొచ్చి ఆర్గనైజేషన్కి కాల్ చేశా, సుమధుర లిఫ్ట్ చేశారు. ఇంతకీ పిన్ ఏంటి అని అడిగింది. 2701 మా యుగ్ బర్త్డే అంటూ నవ్వాడు. హోయ్ అబ్బో, ఇంట్లోనే అనుకున్నా, ఫోన్లో కూడా ఆయన గారి హవానే నడుస్తుంది అనగానే మరేమనుకున్నావు అన్నాడు రూపేష్. 20 నిమిషాల తర్వాత యుగ్ వచ్చి బ్యారర్ని పిలిచి ఒక వెజ్ బిర్యానీ విత్ ఆలూ గోబీ కర్రీ అన్నాడు. వేదు, ఇతనేంటి కనీసం మీరేం తింటారని కూడా అడగడా అనుకుంది. ఇదేం బాగోలేదు అన్నది యుగ్ వైపు కొర చూస్తూ. యుగ్, ఏది బిర్యానీలోకి కాంబినేషన్ కర్రీనా అని యుగ్ అనగానే, 2 ఆడపిల్లల్ని పక్కన పెట్టుకొని కనీసం మాట వరుసకి కూడా ఆర్డర్ అడగవా అని అంటుంది సిరి. అదా, నీకు తెలుసో లేదో నేను ఎవరిని ఇంప్రెస్ చేయాలని అనుకోను అంటాడు యుగ్. హలో మాస్టరు, ఇందాకటి నుంచి చూస్తున్నా, ఏంటండి మీ యాటిట్యూడు, అది ఇంప్రెస్ చేయడం అనరు, కామన్ సెన్స్ అంటారు అనగానే మనోడు, ఆహా సరే, ఒకవేళ నేను మిమ్మల్ని ఏం తింటారు అని అడిగితే ఏంటి వీడు ఎక్స్ట్రా చేస్తున్నాడు అనుకోరని ఏంటి గ్యారంటీ నన్ను అని అంటాడు యుగ్. అబ్బో, నీకంతుందని ఫీల్ అవుతున్నావా, 6.2 కట్అవుట్, సాలిడ్గా హ్యాండ్సమ్గా ఉన్నానని పొగరు నీకు అనగానే రూపేష్, హోరి నాయనో, మనం ఏం మాట్లాడుకోవడానికి వచ్చాం, ఏం జరుగుతుంది ఇక్కడ. బాబు బ్యారర్, ఇలా రా నాయన, మా ముగ్గురికి చికెన్ బిర్యానీ తీసుకురా అని చెప్పాడు. అతను వెళ్ళిపోయాక, హలో డాక్టర్ మేడం, టేక్ యువర్ వర్డ్స్ బ్యాక్, నా గురించి ఏం తెలుసని పొగరు అంటూ ట్యాగ్ తగిలించారు మీరు అని అడిగాడు సీరియస్గా. రూపేష్, రే ప్లీజ్ రా, ఇంక వదిలే, మీ సంగతి తర్వాత చూసుకుందాం, ముందు నా సంగతి చెప్పు అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ. ఏంట్రా చెప్పేది, ఆవిడ ఏదో చెప్పడం, నువ్వు చేసి చేతులు ఇరగొట్టుకోవడం, ఇదంతా కాదు కానీ నైట్కి డాడ్ వస్తున్నారు, రేపు మార్నింగ్ అందరం కలిసి వెళ్దాం అన్నాడు సీరియస్గా. వెజ్ బిర్యానీ వచ్చింది. బ్యారర్ సర్వ్ చేయబోతుంటే మనోడు, బ్యారర్ బాబు, నేను వడ్డించుకుంటా అంటూ స్పూన్స్ తీసుకున్నాడు. నీ దగ్గర ఈ సిక్కలు కూడా ఉన్నాయా అనుకుంది వేదు. కాసేపు తర్వాత చికెన్ బిర్యానీ వచ్చింది. సిరి రూపేష్కి తినిపిస్తుంటే, షో ఈ దారుణాలు నేను చూడలేను కానీ అంటూ తినడం కంప్లీట్ చేసి తన క్రెడిట్ కార్డ్ ఇచ్చి, వైఫై, నేను వెళ్ళి హర్షని కలిసి వస్తాను, కార్ దగ్గర ఉండండి అంటూ కీస్ ఇచ్చి వెళ్ళాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్. హర్షవర్ధన్ తన బెస్ట్ ఫ్రెండ్ కమ్ ఇన్స్పెక్టర్. యుగ్ రావడం చూసి, ఏం రాయ్ సడన్గా గుర్తొచ్చాను అన్నాడు నవ్వుతూ. లాయర్స్కి పోలీసులకి కాఫీ మిల్క్ లాగా అవినాభావ సంబంధం లే కానీ
నాకు ఆ రాథోడ్ కేస్‌కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కావాలి అన్నాడు. సో, ఆ కేసు నువ్వు టేకప్ చేస్తున్నావా? అని అడిగాడు ఆశ్చర్యంగా హర్ష. యప్ అంటూ కళ్ళార్పాడు. వాడు మామూలోడు కాదురా. అఫ్‌కోర్స్ నువ్వు కాదనుకో అంటూ నవ్వి శేషాచలం ఆ రాతోడు ఫైల్ తెచ్చి ఇవ్వు అన్నాడు. ఇంకేంట్రా సంగతులు అన్నట్లు రూపేష్ ఎలా ఉన్నాడు అని అడిగాడు. నిన్న దెబ్బలు తిన్నాడు. రాత్రి మా ఇంట్లో అన్నం తిన్నాడు. ఇప్పుడు చిల్లీస్‌లో వాడి లవర్ చేత్తో బిర్యానీ తింటున్నాడు అన్నాడు యుగ్. హే అవునా? మరి ఏం డిసైడ్ చేశారు ఫైనల్‌గా? డాడ్ వస్తున్నారుగా రేపు వెళ్ళి మాట్లాడతాం అన్నాడు. తర్వాత ఆ ఫైల్ కాసేపు చూసి తన ఫోన్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని పైకి లేచాడు. నేను రానా రేపు అని అడిగాడు పైకి లేచి. వద్దులే అంటూ వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఎవరిని సార్ మీ ఫ్రెండ్ లవ్ చేసింది అని అడిగాడు. విశ్వక్ తెలుసుగా వాడి చెల్లిని అనగానే వామ్మో ఆయన చాలా డేంజర్ కదా సార్ అన్నాడు. మా వాడంతకన్నా డేంజర్లే అంటూ నవ్వాడు. యుగ్ వెళ్ళేసరికి ముగ్గురు కారెక్కి ఉన్నారు. మనోడు వేదుని చూసి మీరు ఇంకా వెళ్ళలేదా అన్నాడు. డాక్టర్ పాప ఈ అని చూస్తుంది మన యుగ్ని. మరి ఆ తర్వాత వీళ్ళ జర్నీ ఎలా ఉండబోతుంది అనేది మనం ఇంకా ముందు ముందు ఎపిసోడ్లలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. స్టోరీ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అండ్ మీకు ఏదైనా అడగాలనిపించినా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.